ఓకే. ఇన్ఫో కార్డ్స్ డాష్బోర్డ్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇన్ఫో కార్డ్స్ డాట్ ఇన్ అని సెర్చ్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం. మీకు మేము ఏదైతే లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసి ఇచ్చామో ఆ లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాము. అవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ దగ్గర, పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు మీ డాష్బోర్డ్లోకి వెళ్తారు. మీ డాష్బోర్డ్ ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి లాగిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో నేను మీకు చూపించట్లేదు. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సరేలేండి, లాగిన్ ఎలా అవ్వాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మన డీటెయిల్స్ పెట్టగానే లాగిన్ అవుతాము. నేను మెయిన్ అడ్మిన్లో నుంచి వెళ్తున్నాను. యాక్చువల్గా మీకు ఇది చూపించకూడదు. మీరు కస్టమర్ లాగిన్లోకి వెళ్ళాలి కాబట్టి కస్టమర్ లాగిన్ చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డాష్బోర్డ్ ఉంటుంది. కరెంట్ ప్లాన్, మీరు ఏ ప్లాన్లో ఉన్నారనేది నేను చూపిస్తుంది. మీకు ట్రైనింగ్ మాత్రమే. ట్రైనింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ మీకే ఉంటుంది, మీ కార్డు కూడా ఇలాగే ఉంటుంది అని కాదు. మీ ప్లాన్ ప్రకారం ఉంటుంది. కొంతమంది ఫ్రీ ప్లాన్లో ఉంటారు, కొంతమంది 1000 రూపాయల ప్లాన్లో ఉంటారు, ఇంకొంతమంది నెలకి 1500 ప్లాన్లో ఉంటారు, ఇంకొంతమంది నెలకి 3000 రూపాయల ప్లాన్లో ఉంటారు. సో ఎవరి ప్లాన్ ఏ విధంగా సెలెక్ట్ అయిందో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ ప్లాన్ ఇది మీది కాదండి. మీరు అనుకున్నారు ఇది నెలకి 3000 రూపాయలు. మీ ప్లాన్ వేరే ఉంటుంది. మీరు ఆ తర్వాత చూడండి. ఇక్కడ డాష్బోర్డ్ ఉంటుంది. ఈ డాష్బోర్డ్లో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. డాష్బోర్డు, బిజినెస్ కార్డ్స్, స్టోర్సు, ఆర్డర్, ఎన్ఎఫ్సి కార్డు, మై ఆర్డర్సు, మై ఎన్ఎఫ్సి, రిఫరల్, మీడియా ప్లాన్స్ ఇలా ఉంటాయండి. ఇందులో మీకు దేంతో కూడా ఏమీ పని లేదు. మీకు పని ఏంటి అంటే మీ బిజినెస్ కార్డ్స్తో పని ఉంటుంది, లేదా మీకు స్టోర్ ఉంటే స్టోర్తో పని ఉంటుంది. మీరు స్టోర్ కొన్నారా అయితే అక్కడ మీకు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు స్టోర్ కొనలేదా అక్కడైతే స్టోర్ కనిపించదు. మీరు బిజినెస్ కార్డ్ కొనుక్కుంటే బిజినెస్ కార్డే కనిపిస్తుంది. అలాంటప్పుడు బిజినెస్ కార్డ్ మీద మీరు క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే వస్తుంది బిజినెస్ కార్డ్స్ అని. ఇక్కడ ప్లస్ రైట్ సైడ్లో ప్లస్ అనే సింబల్ ఉంది. ప్లస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. దాని వెనకాల బ్లూ కలర్లో ప్లస్ ఉంది, కనిపిస్తుంది కదండి రైట్. అది ప్లస్ అందరికీ కనిపించదు, కొందరికే కనిపిస్తుంది. ఇది కార్పొరేట్ ప్లాన్లో కాబట్టి కనిపిస్తుంది. సార్ మాకు ప్లస్ కనిపించలేదని మీరు అడగొద్దు, ఇది గమనించండి. తర్వాత ఇక్కడ 129 ఉంది కదా, అది విజిటర్స్ అనమాట. మీ వెబ్సైట్ని ఎంతవరకు ఎంతమంది చూశారనేది ఆ విజిటర్స్. ఇక్కడ మీ డిజిటల్ విజిటింగ్ కార్డ్ యొక్క పేరు కనిపిస్తుంది. దానిపైన వీ కార్డ్ అని ఉంది. ఇది యాక్టివ్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఏప్రిల్ 23 డేట్ అంది. తర్వాత ఇక్కడ ఈ వీ కార్డ్ కింద 3 అడ్డగీతలు, అడ్డ చుక్కలు ఉన్నాయి కదా, 1, 2, 3 బ్లాక్ కలర్లో. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రివ్యూ అని ఉంది, లైవ్ అని ఉంది, రకరకాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, నీట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రివ్యూ అని ఉంది. ప్రివ్యూ అంటే మీరు ఏదైనా ఎడిట్ చేశారు, ఎడిట్ చేసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది, ప్రజలు దీన్ని ఏ విధంగా చూడగలుగుతారు అనేది ప్రివ్యూ అండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది. అంటే మనం చేసినటువంటి మార్పులు ఏ విధంగా కనిపిస్తున్నాయి అని అర్థం. ప్రివ్యూలో మనం చేసిన మార్పులు ఏ విధంగా కనిపించాయని చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రివ్యూలో నుంచి మీరు బయటికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది కదా కిందగా, మీకు అందరికీ తెలిసిన విషయం. దాని బ్యాక్ బటన్ నొక్కితే మీరు బయటకు వచ్చేసారు. అప్పుడు మళ్ళీ ఈ 3 బటన్స్ మీద నొక్కితే మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. లైవ్ అని ఉంది. లైవ్ అంటే ఏంటి అంటే మీ సైట్ లైవ్లో ఉందా లేదా. లైవ్ మీద క్లిక్ చేస్తే సైట్ లైవ్కి కనెక్ట్ అవుతుంది, లైవ్లో ఉంది అని అర్థం. ఈ విధంగా సైట్ లైవ్లో ఉంటుంది. ఆ తర్వాత చూడండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను నేను. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అని ఉంది. ఈ కనెక్ట్ అనేది అందరికీ ఉండదండి, నేను ముందు నుంచి చెప్తున్నానండి. ట్రైనింగ్ ఏంటి అంటే అన్ని విషయాలు కలిపి ట్రైనింగ్ ఇస్తాము. కనెక్ట్ ఇవన్నీ కొన్ని ఫీచర్స్ ఏంటంటే అందరికీ రావు. అవి ఎక్కువ ప్లాన్, ఎక్కువ ప్రైస్ని బట్టే ఉంటాయి. కనెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ మీ డొమైన్ ఉంది కదండి, మీ డొమైన్ ఏంటి, infocards.in స్లాష్ పెట్టి మీ కంపెనీ పేరో మీ పేరో పెడతాం. ఇప్పుడు మనం ఇచ్చే డొమైన్ అది సబ్ డొమైన్ టైపు. మీకు అలా కాకుండా అసలు ఇన్ఫోకార్డ్స్ అనే పేరే రాకుండా ఉండాలి అంటే మీరు డైరెక్ట్గా డొమైన్ పెట్టుకునేదాన్నే ఇది ఈ కనెక్ట్ అంటారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ domain.com. ఇప్పుడు మీది నక్షత్ర ఉంది, నక్షత్ర.com లేదా నక్షత్ర బ్యూటీ పార్లర్.com అని మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు ఆ డొమైన్ కొనాలి బయట మార్కెట్లో. ఆ డొమైన్ కొనుక్కొని సర్వర్ కూడా కొనుక్కుంటే ఆ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేస్తే మేము తీసుకెళ్ళడానికి కనెక్ట్ చేస్తాం మీ వెబ్సైట్ని. ఇది దాని గురించి అనమాట, దాన్ని కనెక్ట్ అంటారు. దాని తర్వాత క్యూఆర్ కోడ్, దీని మీద క్లిక్ చేస్తే మీ బిజినెస్కి సంబంధించి ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ యొక్క క్యూఆర్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. అది దీన్ని స్కాన్ చేయాలి అంటే గూగుల్తో స్కాన్ చేయాలి. గూగుల్లో సెర్చ్ అండ్ వాయిస్ 2 ఉంటాయి. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చేస్తే
ఇది స్కాన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది క్యూఆర్ కోడ్ అండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ తర్వాత విజిటర్స్. ఇది కూడా మీకు అసలు విజిటర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్ని సమయాల క్రితం వచ్చాడని చూస్తాడు. 1 minute క్రితం ఒక విజిటర్ ఉన్నాడు, అతని ఐపీ అడ్రస్ ఇది, అతని లాంగ్వేజ్ ఇంగ్లీషు యుఎస్, అతను ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాడంటే ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా వచ్చాడని, మొబిజిల్లా ఫైర్ పాయింట్ అతను బ్రౌజర్ వాడుతుంది ఇది. సో ఇతని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. వాళ్ళు ఏ మొబైల్ ద్వారా వచ్చారు, ఎంతసేపు ఉన్నారనేది ఇక్కడ 13 minutes ఏగో ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది వ్యూయర్ సంబంధించి లిస్ట్ అండి. తర్వాత న్యూస్ లెటర్ అని ఉంది. ఇది ఏంటి అంటే మీ కస్టమర్స్కి మీరు ఏదైనా మెయిల్స్ పంపించాలన్నా, మీ కస్టమర్స్కి మీరు ఏదైనా మెసేజ్ పంపించాలంటే అది ఉంటుంది. ఇది మీకు అందరికీ వర్కౌట్ కాదు, ఇది తీసేయండి. తర్వాత ఎంక్వైరీస్ అండి. మీకు ఎవరైతే ఎంక్వైరీ చేశారో మాకు ఈ ప్రోడక్ట్ కావాలి, మాకు ఈ సర్వీస్ కావాలి, ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడికే వచ్చి చూడాల్సిన పని లేదంటండి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా వాట్సాప్కి మేము పెట్టేసాం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. ఆ తర్వాత చూడండి కాంటాక్ట్స్ అండి. ఇక్కడ మీకు ఎవరైతే అపాయింట్మెంట్లు పెట్టాడో, మీకు ఎవరైతే అపాయింట్మెంట్లు ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్లో కనిపిస్తాయండి. వాళ్ళకి మీరు ఇక్కడి నుంచే కాల్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచే రిప్లై ఇవ్వచ్చు అండి. మీకు వాళ్ళు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందా ఉందా అనేది మీరు ఇక్కడి నుంచే చేయొచ్చు. ఇదంతా అపాయింట్మెంట్ అండి. తర్వాత చూడండి, అవి కాంటాక్ట్స్ అంటే. ఇక అపాయింట్మెంట్ గురించి మాట్లాడదామండి. ఇది చాలా కీలకమైందండి. మీకు టైం షెడ్యూల్ని క్రియేట్ చేయడానికి అపాయింట్మెంట్ షెడ్యూల్ని మనం వాడతాం. ఇప్పుడు మీకు ఎవరెవరు ఇచ్చారో అపాయింట్మెంట్, మీరు ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం ఇక్కడ 2 వచ్చారండి. వీళ్ళ అపాయింట్మెంట్ పెండింగ్ అయిందా ఉందా, క్యాన్సిల్ ఉందా, అప్రూవ్ చేయాలి కదా. దాన్ని మీరు ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేయండి. అప్డేట్ స్టేటస్, రీషెడ్యూల్. వాళ్ళు పెట్టినటువంటి టైం కాకుండా మీరు వేరే ఏదైనా టైం ఇస్తామంటే ఇక్కడ రీషెడ్యూల్ పెట్టి ఆ టైం పెట్టుకోవాలి. లేదా అప్డేట్ స్టేటస్, కంప్లీట్ అయింది వాళ్ళ ఆర్డర్ అంటే కంప్లీట్ చేయండి. లేదు ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళ ఆర్డర్ ఉందంటే ఇక్కడ యాడ్ మై గూగుల్ క్యాలెండర్ పెట్టండి. ఇక్కడ చూడండి ఆర్డర్ ఎప్పుడు ఉందండి, 2026 4వ నెల 24వ తారీఖు ఉందన్నారు. సరే ఆ రోజు కావాలి అంటే, కాదు నాకు వేరే రోజు కావాలంటే దాన్ని రీషెడ్యూల్ మీద క్లిక్ చేసి డేట్ 24 అయితే 24 ఉంచండి. లేదా ఇంకా 2 రోజులు మీరు మార్చాలనుకుంటే అక్కడ డేట్ మార్చుకోండి. 24ది కాస్త 25 చేయాలంటే 25 పెట్టి సెట్ చేయండి. టైము, ఆ టైం స్లాట్ కూడా మీరు మెన్షన్ చేయండి, ఏ టైంలో వాళ్ళకి అవైలబిలిటీలో మీరు ఉంటారనేది. సో ఇక్కడ 8 AM PM అనేది మీరు ఇక్కడ సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసి రీషెడ్యూల్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి రీషెడ్యూల్ అవుతుంది. వాళ్ళకి మెయిల్ కూడా ఆటోమేటిక్గా వెళ్తుంది, అపాయింట్మెంట్ రీషెడ్యూల్ సక్సెస్ఫుల్లీ అని. అప్పుడు కన్ఫర్మ్డ్, ఇది వాళ్ళకి మెయిల్ అనేది వెళ్తుంది. ఈ విధంగా ఇది పెండింగ్ ఉంది, దీన్ని మీరు ఏం చూడలేదు. చూసిన తర్వాత దాన్ని ఏదో ఒకటి చేయాలి. అప్డేట్ స్టేటస్ అన్నా చేయాలి, రీషెడ్యూల్ అయినా చేయాలి, కంప్లీట్ అయినా చేయాలి, యాడ్ టు మై గూగుల్ క్యాలెండర్ అనే చెప్పాలి. అప్డేట్ స్టేటస్ అని అనుకోండి, ఆర్ యూ ష్యూర్ ఇఫ్ యూ ప్రాసెస్ యూ విల్ యాక్సెప్ట్ దిస్ అపాయింట్మెంట్. ఈ వాళ్ళు చెప్పినటువంటి ఆ అపాయింట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తే మీ అపాయింట్మెంట్ యాక్సెప్ట్ అయిందని వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిందని మెయిల్ వెళ్తుంది. ఇప్పుడు యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది యాక్సెప్ట్ అయ్యింది అని కస్టమర్కి. అది బుకింగ్ యాక్సెప్టెడ్ అండ్ బుకింగ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ సెండ్ టు ది కస్టమర్, వాళ్ళకి మెయిల్ కూడా వెళ్తుంది. ఇదండి. తర్వాత దీని గురించి మీకు చెప్పేశాం. ఇందులో యాడ్ టు మై గూగుల్ క్యాలెండర్. ఇప్పుడు కంప్లీట్ అంటే ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ చేసేయండి, అప్పుడు కంప్లీట్ అయినట్లు కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. తర్వాత యాడ్ మై గూగుల్ క్యాలెండర్, దీని మీద క్లిక్ చేస్తే ఆ డేట్ని గుర్తుపెట్టుకోవడానికి, ఆ డేట్ని రిమైండ్ చేయడానికి ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు క్లియర్గా రాసుకోండి. ఇక్కడ వాళ్ళకి మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే మీకు ఇది ఎవరైనా క్లాస్ చెప్పే వారికి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. మీ లొకేషన్ పెట్టండి. ఇక్కడ మీ యొక్క ఆఫీస్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అలా పెట్టండి. పెడితే పెట్టండి, లేకపోతే లేదండి. మీకు ఆప్షన్స్ చూపిస్తున్నాను నేను, మీరు ఇంత రిస్క్ ఉంటుందా అని కాదు. పెడితే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. మీ షాప్ తెలిసే కదా వాళ్ళు వచ్చారు, మీ షాప్ అడ్రస్ డిస్ప్లే అయ్యింది కదా. ఇది మీకని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చెప్తున్నాను. మీరు యూజ్ చేసుకుంటారు, లేకుంటే లేదు. ఇక్కడ టైం పెట్టుకున్నారు, సేవ్ పెట్టారు. సేవ్ పెట్టగానే ఇక్కడ అపాయింట్మెంట్ విత్ సాదిక్ 4 to 4:30 PM అని చెప్పి మీకు ఉంటుంది. ఫ్రైడే 24 ఆ రోజు మీకు గూగుల్ క్యాలెండర్లో మీకు అలర్ట్ వస్తుంది. అరే బాబు ఇంకో 10 minutesలో మీకు అపాయింట్మెంట్ ఉందని చెప్పి చెప్తుంది. మీకు ఉపయోగం పడటం కోసం అదనమాట. మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్యాలెండర్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డాష్బోర్డ్లోకి వచ్చాం. తర్వాత ఈ బిజినెస్ కార్డుకి సంబంధించి డాష్బోర్డ్లో సర్వీస్ బుకింగ్ అండి. అపాయింట్మెంట్స్ లాగా సర్వీసులు పెట్టాం. ఒక 10 సర్వీస్ పెట్టారనుకోండి మీరు, వాటి ఎంక్వైరీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి, ఇది ఎడిట్ అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ నేను పైనుంచి ఎందుకు చెప్పుకొచ్చానంటే 1 by 1 చెప్తే మీకు అర్థమైద్దని 1 by 1 చెప్పుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఎడిటింగే.
నేను ఇక్కడి నుంచి చెప్పాను అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా పైనుంచి కింద దాకా 1 బై 1 చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఎడిట్ గురించి ఏంటి అంటే ఇక ఎడిటే లాస్ట్. ఈ డూప్లికేట్, డిజేబుల్, డిలీట్ అనేవి మీకు కనిపించవు. ఒకవేళ కనిపించినా మీకు పనిచేయవు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇది సేల్స్ టీమ్కి ఉపయోగపడతాయి. డూప్లికేట్ అంటే అర్థం ఏంటంటే ఒక కస్టమర్కి ఫస్ట్ మనము డెమో పీస్ కింద ఒక వెబ్సైట్ తయారు చేసి ఇస్తాం. ఆ డెమో వాళ్ళకి ఓకే అయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు డూప్లికేట్ అని క్లిక్ చేస్తే ఇదే కాపీ ఇంకొక కాపీ వస్తుంది. అక్కడ వాళ్ళు ఏదైతే పేరు పెట్టమంటారో ఆ పేరు పెట్టేసి దాన్ని ఫైనల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. దాన్ని డూప్లికేట్ అంటారు. ఇది టెక్నికల్ టీమ్కి సంబంధించి, మీకు సంబంధించి కాదు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎడిట్. ఇది చాలా కీలకం. ఈ ఎడిట్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్ డీటెయిల్స్ అని ఉంది. ఈ బేసిక్ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఇక్కడ ఏ థీమ్లో మీరు ఉన్నారో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ థీమ్లో మీకు నచ్చితే ఈ థీమ్ వాడండి, మీకు నచ్చకపోతే ఇంకొక థీమ్ వాడండి. ఆ ఇంకొక థీమ్ వాడటానికి ఇక్కడ చూజ్ ఏ థీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల థీమ్స్ కనిపిస్తాయి. కన్స్ట్రక్షన్ థీము, ఎలక్ట్రీషియన్ థీము, మెకానిక్ థీము, జ్యువెలరీ షాపు, పెట్ స్టోరు, రియల్ ఎస్టేటు, మోడర్న్ 3D, రిసార్టు, యాచాటు, ట్రావెల్ ఏజెన్సీ, ఫ్లవర్ షాపు, ఫోటోగ్రాఫరు, మ్యూజిషియను, టిక్టాకరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, లవ్వు, యూట్యూబరు, స్కూలు, వెడ్డింగ్ 2, వెడ్డింగ్ 1, ట్యాక్సీ, రెస్టారెంట్, యోగా, ఆర్కిటెక్చర్, జిమ్ము, ఇంటీరియర్, స్పా, డాక్టర్, లాయర్, డెవలపర్, చెఫ్, మేకప్ ఆర్టిస్ట్, అర్బన్ బ్లాక్, అర్బన్ ఇండిగో. మీకు ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ని నేను ఫస్ట్ మీకు చేసినప్పుడు మేకప్ ఆర్టిస్ట్లో పెట్టాను. తర్వాత తీసేసి నేను మీకు పెట్టింది ఇప్పుడు ఏంటంటే మీరు గుర్తుపట్టండి. నేను ఏది పెట్టాను, ఇది పెట్టాను, స్కూల్ది పెట్టాను నేను మీకు. సో మీకు ఏది కావాలంటే ఎన్ని కావాలని ఎన్నిసార్లైనా మీరు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తే అది చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఎలా చేంజ్ చేయాలి, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్కే నేను సెలెక్ట్ చేస్తాను. దీని మీద నేను ఇలా సెలెక్ట్ చేశానండి, అక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద. తర్వాత కిందికి వెళ్ళి సేవ్ చేశాను. ఇప్పుడు మనం చేంజ్ చేసినటువంటి ఈ మార్పులు మన డిజిటల్ విజిటింగ్ కార్డులో కనిపిస్తాయా లేదా చూడాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న 3 అడ్డగీతల మీద క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో బిజినెస్ కార్డు మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఇందాక నేను చెప్పినట్లు కార్డు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ మీద మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మార్పించినటువంటి మార్పులు కనిపించాయి. చూశారు కదా, ఇది నేను ఇందాక చెప్పినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇవి. అంటే ప్రివ్యూ అందుకని అర్థం. ఇక్కడ ఎడిట్ చేసి ప్రివ్యూ చూసుకోవాలి మారిందా లేదా అనేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ లింక్ ఎక్కడైతే సేవ్ అయిందో దాన్ని ఓపెన్ చేస్తే మీ మార్పులు చేసినవి కనిపిస్తాయి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళాం, బేసిక్ డీటెయిల్స్ గురించి చెప్తున్నాం. ఈ బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ థీమ్ మార్చడం తెలుసుకున్నారు. లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది మీరు మార్చాల్సిన పని లేదు. ఇక్కడ కవర్ టైప్ అనేది యూట్యూబ్ వీడియో ఆటోప్లే సిస్టమ్ అండి. ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఓపెన్ అవుతాయి. యూట్యూబ్ వీడియో ఆటోప్లే, విమియో ఆడియో, విమియో వీడియో ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ గీమియోలు మీకు వద్దు. మీరు యూట్యూబ్ వీడియో ఆటోప్లే సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కవర్ వీడియో యూఆర్ఎల్ అని ఉంది. దాని పక్కనే ఒక వైట్ బాక్స్ ఉంది. ఈ కవర్ వీడియో యూఆర్ఎల్ కింద ఏదైతే ఉందో అక్కడ మీరు ఏం పేస్ట్ చేసినా లింక్ పేస్ట్ కాదు, అది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది యూఆర్ఎల్ ఎలా ఉండాలి అనేది. అక్కడ youtube.com/watch అనేది చూసారా, ఆ విధమైనటువంటి యూఆర్ఎల్ మీరు పెట్టండి అని చెప్పి చెప్తుంది. ఆ పెట్టే డాష్ బోర్డే దాని పక్కన ఉన్నటువంటి వైట్ చిన్న బాక్స్, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ లింక్ కంప్యూటర్లో నుంచి తీసుకొని ఇక్కడ పెట్టాలి. అది యూట్యూబ్ లింక్. ఇప్పుడు లోగో అనేది చూస్ ఫైల్. ఇక్కడ మీరు లోగో ఇక్కడ దీని మీద చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే గ్యాలరీ తీసుకెళ్తుంది. అలా ఇక్కడ మీకు నచ్చినటువంటి ఏ ఇమేజ్నైనా కూడా అక్కడ పెట్టేస్తే లోగో లాగా మారిపోతుంది. దాని తర్వాత టైటిల్ నక్షత్ర ఏసీ బ్యూటీ పార్లర్ అకాడమీ, ఆ టైటిల్ని మీరు మార్చుకోవచ్చు లేదా అలాగే పెట్టుకోవచ్చు. దాని తర్వాత పర్సనలైజ్డ్ లింక్, ఇక్కడ నేను పెట్టింది అదే, మీకు infocars.in నక్షత్ర ఏసీ బ్యూటీ పార్లర్ అకాడమీ అని పెట్టాం. ఇది మీకు ఇచ్చినటువంటి లింక్, ఇది పర్మనెంట్గా ఉంటుంది. దాని తర్వాత సబ్ టైటిల్ స్కిన్, హెయిర్ అండ్ మేకవర్, ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత డిస్క్రిప్షన్ నేనేదో బేసిక్గా రాశాను. మీకు ఇంకా ఎంత మ్యాటర్ కావాలనుకుంటే అంత మ్యాటర్ మీరు వాట్సాప్లోనే ఎక్కడో రాసి పెట్టుకొని దాన్ని కాపీ చేసి ప్రశాంతంగా ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఆ తర్వాత సేవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదన్నా హెడ్డింగ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టాప్ రేటెడ్ పార్లర్ ఉంది, దాన్ని మీరు హైలైట్ చేయాలనుకోండి ఆ టాప్ రేటెడ్ పార్లర్ మీద సెలెక్ట్ చేసి అక్కడ దాకా సెలెక్ట్ చేసి ఇక్కడ బి అనేది ఉంది కదా బోల్డ్, దాని మీద క్లిక్ చేస్తే అది బోల్డ్ అయిపోయింది.
ఇలా అనమాట. మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫాంట్స్ మార్చుకోవచ్చు ఇక్కడ. ఇది చూడండి టైమ్స్ న్యూ రోమన్, ఈ చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి ఫాంట్స్ మార్చుకోవచ్చు. ఫాంట్స్ మార్చాలంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేయకుండా ఫాంట్ మారదు. నేను ఫాంట్ సెలెక్ట్ చేశాను, అవ్వలేదంటే అవ్వదు. మీరు ఫాంట్ మార్చాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను మొత్తం సెలెక్ట్ చేశాను. ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసి ఫాంట్ మారుస్తాను చూడండి. టైమ్స్ న్యూ రోమ్లో ఉంటే నేను ఏరియాలోకి మార్చాను. చూసారా మొత్తం ఫాంట్ అంతా మారిపోయింది. ఈ విధంగా మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ మార్చాలి. సేవ్ అండి. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. నేనైతే చూడను, మాటికి నాకు తెలుసు కాబట్టి. తర్వాత చూడండి, ఇది అయిపోయిన తర్వాత సోషల్ లింక్స్ అండి. బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సోషల్ లింక్స్ క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ సోషల్ లింక్స్లో డిస్ప్లే టైప్ అని ఉందండి. డిస్ప్లే టైప్ అంటే ఇక్కడికి యారో మార్క్ క్లిక్ చేస్తే అది ఫేస్బుక్ది పెడుతున్నారా, ఇన్స్టాగ్రామా, ట్విట్టరా, లింక్డ్ఇన్నా, పింట్రెస్ట్ అని అడుగుతుంది. మీరు ఏది సెలెక్ట్ చేస్తే అక్కడ లోగో, అక్కడ ఐకాన్ వస్తుంది. లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఇలా రాసేయండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్, మీ పేజ్ లింక్ ఉంటుంది కదా షేర్ చేసేది, అది ఇక్కడ పేస్ట్ చేయాలి అంతే. ఆ తర్వాత మళ్ళీ రెండోది. ఇప్పుడు మూడోది వేరేది. ఇక్కడ మనం 2 యాడ్ చేసాం. ఒకటి వాట్సాప్, రెండోది ఇన్స్టాగ్రామ్. ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకోండి, యాడ్ వన్ మోర్ ఫీచర్ పెట్టండి. ఇక్కడ యూట్యూబ్ అని ఉంటుంది కదా, వెతకండి. ఇక్కడ చాలా ఉంటాయి. యూట్యూబ్, గూగుల్ రివ్యూస్ పెట్టుకోవచ్చు, గూగుల్ మ్యాప్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీ గూగుల్ మ్యాప్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చేస్తే వస్తుంది. నేను ఇప్పుడు యూట్యూబ్ పెడతానండి. ఇక్కడ యూట్యూబ్కి లింక్ పెట్టమన్నారు. ఇప్పుడు యూట్యూబ్ వీడియో పెట్టాలి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మీద ఓపెన్ అవ్వాలంటే మీరు లింక్ పెట్టాలి. ఇప్పుడు నేను మీ యూట్యూబ్ లింక్ అనేది పెడతానండి. నక్షత్ర నేను సెర్చ్ చేశాను మార్నింగ్, అది మారిపోయింది. ఇప్పుడు మీకు వెతుకుతాను నేను. ఇది నేనేదో మార్చుకున్నానండి. మీరు ఇవన్నీ మార్చే పని లేదండి. నాకు 10 ఉన్నాయి అకౌంట్, జీమెయిల్ అకౌంట్లు. అందుకని నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ మీది, అందుకని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ చేసాం బాగుండి, మీకు బెల్ కూడా కొడతాం. ఇక్కడ ఈ షేర్ ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ని తీసుకోండి. ఇక్కడ కాపీ లింక్ చేయండి. అదే మీ యూట్యూబ్ ఛానల్ లింక్. దీని ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్నాం మనం, ఇక్కడ దీని మీద పేస్ట్ చేసాం, పేస్ట్ అయింది అంతే. ఇంకా సేవ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ మీ గూగుల్ మ్యాప్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ ఇంకోటి యాడ్ వన్ మోర్ అని పెట్టి గూగుల్ మీట్ పెట్టుకోవచ్చు. ఇది పేమెంట్ లింక్. సోషల్ లింక్స్కి వచ్చేసాం. పేమెంట్ లింక్స్ కింద పేమెంట్ లింక్ అంటే యాడ్ వన్ మోర్ పేమెంట్. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ పెడుతున్నాం. చూజ్ ఐకాన్. ఫోన్పే ఐకాన్ అయితే ఇవ్వలేదు మనకి, అది నార్మల్గా మీరు పే చేయండి. ఏదో ఒక పే ఐకాన్ పెట్టేయండి, పే అని పెట్టేయండి, జస్ట్ అలా ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే టైప్, మీరు యూపీఐ ఉంటేనేమో యూపీఐ ఇక్కడ రాయండి, లింక్ ఉంటేనేమో లింక్ ఇక్కడ వేయండి, ఏదన్నా పేమెంట్ గేట్వే లింక్ ఉంటే. లేదు క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఉందంటే ఇమేజ్ పెట్టండి. నేనైతే లింక్ యూపీఐ పెడతాను. ఇప్పుడు మీ యూపీఐ ఏదో నాకు తెలియదు కాబట్టి మీకు తెలియదు, నేను పెట్టలేదు కదా, మీరు చెప్తే నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ పే క్లిక్ టు పే హియర్. పే చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అన్నాను. ఇక్కడ మీకు సంబంధించిన యూపీఐ ఐడి మీరు రాయండి. నేను మీకు డెమో చూపించాలి కాబట్టి నాకు సంబంధించిన పేమెంట్ ఐడి నేను ఇక్కడ రాస్తున్నానండి. ఇది మీరు ఇక్కడ రాసుకోవచ్చు మీ పేమెంట్ ఐడి. అది మీ ఫోన్పేలో ఉంటుంది. సేవ్ చేయండి. అది పేమెంట్ లింక్స్ అయిపోయింది. దాని తర్వాత సర్వీసెస్ మీద క్లిక్ చేసింది ఆల్రెడీ. ఇక్కడికి వెళ్తే నేను 2 సర్వీసెస్ యాడ్ చేశాను. మీరు ఇంకా సర్వీసెస్ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది. సర్వీస్ ఇమేజ్ క్లిక్ చేయండి, సర్వీస్ నేమ్ పెట్టండి, సర్వీస్ డిస్క్రిప్షన్ పెట్టండి. ఇది ఎనేబుల్డా డిజేబుల్డా, ఎనేబుల్ పెట్టండి, సేవ్ చేంజెస్. అయిపోయింది సర్వీస్. దాని తర్వాత ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్లస్ మీద పెట్టండి. ప్రోడక్ట్ బ్యాడ్జ్ అండి. ప్రోడక్ట్ బ్యాడ్జ్ అంటే ట్రెండింగ్, లేకుంటే ఎక్సలెంట్, 5 స్టార్ రేటింగ్, అలా మీకు నచ్చిన ఏదైనా బ్యాడ్జ్ పెట్టండి. పెట్టండి, లేదు ఆప్షన్ లేదుగా, నేను రెడ్ మార్క్ ఇవ్వలేదుగా. తర్వాత కరెన్సీ ఇండియా కదా, మనం సెలెక్ట్ చేస్తాం ఒకసారి. ఇండియా సెలెక్ట్ చేసాం.
ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ పెట్టండి. దీంట్లో చూస్ ఇమేజ్లోకి వెళ్ళి ప్రోడక్ట్ నేమ్ పెట్టండి, దాని డిస్క్రిప్షన్ పెట్టండి, రెగ్యులర్ ప్రైస్ ఎంత, మీరు అమ్ముతున్నది ఎంత, అది మీకు స్టాక్లో ఉందా, ఇన్ స్టాకా, అవుట్ స్టాకా, అది ఏదో రాసేసి ఇక్కడ సేవ్ చేంజెస్ చేస్తే ఇది అయిపోయింది. దాని తర్వాత గ్యాలరీస్, మీరు పెట్టినటువంటి ఇమేజెస్ అన్నీ గ్యాలరీస్లో ఉంటాయి. అది మీకు పబ్లిక్లో కనపడుతుంది, కానీ మీకు గ్యాలరీస్ అనే ఆప్షన్ ఇచ్చాం. గ్యాలరీలో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. గ్యాలరీస్లో ఈ గ్యాలరీలో పోస్టర్ 1, పోస్టర్ 2 మీరు పెట్టిన ఇమేజెస్ కనిపిస్తాయి అంతే. మీకు అదేం పెద్ద ఇదే కాదు. తర్వాత టెస్టిమోనల్స్ అండి, మీ గురించి ఎవరైనా కస్టమరు ఇది బాగుంది, మంచి బ్యూటీ పార్లర్ ఇదని చెప్పి ఎవరైనా రాయాలంటే ఇక్కడ యాడ్ని పెట్టేసి రివ్యూయర్ ఇమేజ్, ఎవరైతే చెప్తున్నారో కస్టమర్ ఫోటో పెట్టండి, అతని పేరు పెట్టండి, తను ఏం చెప్పారో మ్యాటర్ రాయండి. ఇక్కడ రివ్యూ ఎలా రాస్తున్నారు, రివ్యూ అంటే రాశారని రాసేయండి. రివ్యూ సబ్ టెక్స్ట్ సింగిల్ లైన్, ఇది పూర్తిగా లైన్ రాసేసి మీరు యాడ్ని అని పెట్టేసి ఇంకోటి చేయొచ్చు. తర్వాత అండి టెస్టిమోనల్స్ అయిపోయి పాపప్స్ అండి. ఇది ఇంపార్టెంట్ అండి. పాపప్ ఏంటి అంటే ఇక్కడ ఎనేబుల్ పాపప్, ఇక్కడ దీన్ని ఆపేస్తే ఆగిపోద్ది. నేను ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు యాక్టివేట్ ద కన్ఫెట్టి ఎఫెక్ట్, అంటే పూలు పగిలి వస్తున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ కావాలంటే టిక్ చేయండి. అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆఫరో టైటిల్ రాయండి, టుడే ఆఫరు లేకపోతే ఫ్రైడే ఆఫర్, అలా ఆఫర్ రాసుకోండి. డిస్క్రిప్షన్లో ఆఫర్ డీటెయిల్స్ రాయండి. బాటమ్ టెక్స్ట్ బుక్ నౌ అని పెట్టండి. బాటమ్ యూఆర్ఎల్, మీ వాట్సాప్ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి, డైరెక్ట్ మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. తర్వాత క్యాన్సిల్. అది ఆఫర్ గురించి అండి. దాని తర్వాత కూపన్స్ గురించి, బిజినెస్ అవర్స్, అసలు మీ ఆఫీస్ ఎన్ని గంటలు ఉంటుంది ఏంటి అనేది. నేనైతే డైరెక్ట్ 24 hours పెట్టానండి. మీరు 24 hours కాదు, మాకు సెపరేట్ టైమింగ్ ఉంటుందంటే మీరు పెట్టేసుకోండి. మండే ఎన్ని గంటలకు ఓపెనింగ్, క్లోజింగ్ ఎన్నింటికి, మళ్ళీ ట్యూస్డే ఇప్పుడు, ఇలా అన్నీ పెట్టి సేవ్ చేసేయండి. అసలు లేదా ఆఫ్ ఒకరోజు రారు సండే, ఆ ఫ్రైడే రారనుకోండి, ఫ్రైడే క్లోజ్డ్ ఇలా పెట్టేసి క్లోజ్ అయిపోద్ది. అలా మీరు ఎలా కావాలంటే అలా టైమింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చండి. దాని తర్వాత అపాయింట్మెంట్, ఇది కీలకం. అపాయింట్మెంట్ అంటే నేను సెలెక్ట్ చేశాను డ్యూరేషన్ 30 minutes 40 minutes, టైం స్లాట్ వచ్చేసి నేను 30 minutes పెట్టాను. మీరు గంట పెట్టాలని కూడా గంట పెట్టుకోండి. 40 అని పెడితే 40 minutes వెళ్తుంది. ఇక డేస్ ఆఫ్ ద వీక్, దీని మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, నేను 7:30 పెట్టాను, నాకు ఇంకొక అవర్ కూడా పెంచాలనుకుంటున్నాను, ఈవినింగ్ 8:30 ఉంది. దాని మీద క్లిక్ చేస్తే 8:39 యాడ్ అయింది. 9:30 కూడా పెట్టాలనుకున్నాను, ఇది కూడా పెడితే అక్కడ యాడ్ అయింది అనమాట. మళ్ళీ ఇలా ఇది ఈ ఆరో మనకి పైన ఓపెన్ అయింది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది బ్యాక్ వెళ్తుంది. మళ్ళీ ఇలా ప్రతిరోజు ఎంత ఉందని పెట్టుకొని ఇక్కడ ప్రైస్ ఎంత పెడతారని జనరల్గా కామన్గా పెట్టండి. ఇదేం చూపించేది వాళ్ళకి, ఇది మన సెట్టింగ్ కోసం పెట్టాలి. ₹100 ₹2 పెట్టేసి సెట్ చేసేయండి. అపాయింట్మెంట్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లన్నీ ఏ మెయిల్కి రావాలి అనేది అక్కడ మీ మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నీ వస్తాయండి. తర్వాత చూడండి, తర్వాత సర్వీస్ బుకింగ్, అపాయింట్మెంట్ తర్వాత కాంటాక్ట్ ఫామ్, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్, ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్ పెట్టుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తాయి. ఇది వదిలేసే అవసరం లేదు. తర్వాత సర్వీస్ బుకింగ్ అండి, మీరు ఒక సర్వీస్ యాడ్ చేయండి, దాన్ని బుక్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ డేస్, సండే సర్వీస్, సండే ఏమైనా స్పెషల్ సర్వీస్, మన ఒక డే టైము ఎండ్ టైము, ఒక సర్వీస్ స్పెషల్గా మేము సర్వీస్ ఇస్తున్నాం సండే, ఈ టైంకి నుంచి ఈ టైం వరకు సండే ఉంటుంది సర్వీస్, బుక్ చేసుకోండి అనేది ఒకటి ఉంటుంది అక్కడ, అది మీరు చేసుకోండి. స్పెషల్ సర్వీస్, వర్క్షాప్స్ అలా పెడతారు కదా, అలాంటి వాటికి. తర్వాత చూడండి, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది డిజేబుల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్, అంటే మీ సైట్ ఎవరు క్లిక్ చేసినా కనిపించకూడదు అంటే ఇలా పెట్టండి. వాళ్ళు సైట్ పెట్టిన తర్వాత, సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అడిగిద్ది. ఆ పాస్వర్డ్ ఎంటర్ ఇక్కడ మీరు రాయాలి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది మీకు కనిపించిద్ది. అంటే ఎవరైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి సీక్రెట్గా అనుకుంటే, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీ లింక్ ఎవరు ఓపెన్ చేసినా కనిపించకుండా పాస్వర్డ్ ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మీరు బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి అందరికీ కనిపించాలి కాబట్టి ఈ ఆప్షన్ వరకు మీరు వెళ్ళరు. ఎనేబుల్ పీడబ్ల్యూ అని ఉంది, అంటే పీడబ్ల్యూఏ మీకు యాప్ ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ పీడబ్ల్యూ ఆప్షన్ వస్తుంది, యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అదండి, సేవ్, ఏదైనా మారిస్తే సేవ్ చేసుకోవచ్చు. ఇంట్రో స్క్రీన్ ఇది ఒక్కటే ఉంటుంది,
ఇది వద్దు మీకు, ఇది వదిలేసేయండి, అప్డేట్లో ఉంది. సెక్షన్ టైటిల్స్ అంటే మీ సెక్షన్ ఏదైనా టైటిల్స్ మీరు మార్చుకోవాలనుకుంటే, పేమెంట్ లింక్స్ కాదు, సోషల్ లింక్స్ కాదు, వాటి సర్వీసెస్ కాదు, వేరే ఏదైనా పేరు మీరు ఇవ్వాలనుకుంటే అది సర్వీస్ కాదు, వర్క్షాప్ పెట్టుకోండి, వర్క్షాప్ పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. అందుకోసం ఇది క్లియర్. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే మళ్ళీ మాకు ఒకసారి లైవ్లో ఎన్ఈటీస్ ద్వారా కనెక్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ.